దేని బిడ్డలందరికీ మన ప్రభువుని యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న ప్రతి వారికి హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నా యందు విశ్వసించువాడెవడో లేఖనములు చెప్పినట్లుగా వాడి కడుపులో నుండి జీవనదులు పారునని బిగ్గరగా చెప్పాను. వాని కడుపులో నుండంట జీవనదులు ప్రవహిస్తాయి. ఎవరి కడుపులో నుండి అంటే విశ్వాసం ఉంచిన వాడి నుండి. ఎవరి నందు? మన ప్రభువుని యేసుక్రీస్తు నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, విశ్వసించు వారి కడుపులో నుండి జీవనదులు ప్రవహిస్తాయని బిగ్గరగా చెప్పాడు యేసయ్య. అంటాను, ఆయనందు విశ్వాసముతో ఉంచి నాకు పరిశుద్ధాత్మనివయ్యా అని అడుగు ప్రతి వాడికి నిశ్చయముగా తన ఆత్మను ఇస్తాడు. అందుకే కదా యేసయ్య చెప్పింది, అడుగుడి మీకేబడును, అడుగు ప్రతి వాడికి దేవుడు నిశ్చయముగా అభిషేకాన్ని ఇస్తానని, పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఈ దినాల్లో అటు అభిషేకాన్ని మనం పొందుకొని మన ఆత్మీయ జీవితంలో అభిషేకమున ప్రవాహం చేత మనం నింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.